జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఈ ద్వాదశ రాశుల వారికి స్థితిగతులు ఎలా ఉన్నాయి? దశాంతర దశలు ఎలా ఉన్నాయి? వాళ్ళ గోచార ప్రకారంగా ఈ మాసంలో ఏం చేసుకుంటే బావుంటుంది అనేది పరిశీలిద్దాం. ఈ పరిశీలనలో మనకి ద్వాదశ రాశుల్లో మనకి చివరి రాశి మీనరాశి. చివరి రాశి అనేది ఏముండదు. కానీ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటుంది కాబట్టి అది చివరి రాశిగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. మనకి ముఖ్యంగా మీనరాశి వారికి మే మాసంలో చాలామంది భయపడ్డట్టుగా శని భగవానుడు మా రాశిలోకి వచ్చేస్తున్నాడు, శని భగవానుడు మాకేదో చేసేస్తున్నాడు అనేసి ఇప్పటివరకు దాదాపు 2 మాసాలు అయితే ఉంది. ఇప్పటివరకు ఏమీ అవ్వలేదు, అంతా బాగానే ఉంటుంది. అలానే మే మాసంలో కూడా మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి మేషరాశిలో రవి భగవానుడు సంచరిస్తున్నాడు. రవి భగవానుడితో పాటు బుధ భగవానుడు కూడా సంచరిస్తున్నారు. వీరు మే 15వ తారీఖు వరకు సంచరిస్తారు. ఆ తదుపరి మే 15వ తారీఖున గురువు 2వ స్థానంలోకి వెళ్తున్నారు, 3వ స్థానంలోకి వెళ్తున్నారు. దానివలన గురువు 3వ స్థానానికి వెళ్ళడం వల్ల మీ పిల్లల నుంచి ఆదాయ వనరులు, మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక, అంటే మీనరాశిలో పుట్టినట్టు వారికి పిల్లలున్నా లేదా మీనరాశి వారికే ఉన్నా కూడా ఆదాయ వనరులు అనేది ఖచ్చితంగా రాణిస్తాయి. అయితే మే మాసంలో మీకు పుష్కరాలు కూడా ఆరంభమవుతా ఉన్నాయి 15వ తారీఖు నుంచే. ఇంకా కూడా మీకు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, రాహు ఒక అశుభ దృష్టి, అలానే కలత్ర దోషాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక మీనరాశిలో వారు ఆ కలత్ర దోషాలే కాకుండా రాహుకేతు దోషంతో, కుజు దోషంతో ఎవరైనా బాధపడేవారు, కాలసర్ప దోషంతో బాధపడేవారు, ఆస్తమా ఉన్నవారు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అందరూ కూడాను, ఒబిసిటీ కానీ ఇలాంటి ఏదైనా రుమ్మతులు ఉన్న వారందరూ కూడా ఈ సముద్రం నది స్నానాలు ఆచరించడం ద్వారా, అంటే సరస్వతి నది పుష్కరాలు అవుతున్నాయి కదా, సరస్వతి నది వరకు అందరూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారండి. అందుకు మీకు సమీప దూరంలో ఎక్కడైనా నదులు కానీ, చెరువులు కానీ, వాగులు కానీ, కుంటలు కానీ, ఏరు, సెలయేరు, కోనేరు ఇలాంటి బ్రహ్మగుండాలు, సముద్రాలు లాంటివి ఉంటే కూడా అక్కడ కూడా మీరు స్నానం ఆచరించవచ్చు. అయితే ఈ స్నానం ఆచరించడానికి కల ముఖ్య కారణం ఏంటంటే మీకు పితృదోషాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారికి ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వాలన్నా, పెళ్ళిళ్ళు కానటువంటి వారి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, జాబులో వెసులుబాటు రావాలన్నా, అన్ని రకాల రుమ్మతులు తొలగిపోవాలన్నా, అన్ని రకాల దోషాలు తొలగిపోవాలన్నా కూడా మీరు ఈ స్నానం ఆచరించడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. ఈ స్నానం ఎలా ఆచరించాలి? బయటికి స్నానం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సముద్రంలోకి కావచ్చు, నదిలోకి కావచ్చు, కాలంలోకి కావచ్చు, ఎక్కడికైనా సరే స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు బయట నుంచి మట్టి కానీ ఆ ఇసుక రేణులు కానీ ఉంటే చేతిలో పెట్టుకొని వెళ్ళండి. స్నానం ఆచరించిన తర్వాత ఆ ఇసుక రేణులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మీ కన్నుకు దగ్గరగా పెట్టుకొని ఇలా కిందకు వదిలేసేయండి. ఆ తనంతరము ఆ లోపల ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఒడ్డు మీద వేయండి. అప్పుడే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పితృదోషాలన్నీ కూడా సమానంగా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే మీనరాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలని కానీ ఉంటే, మొదటి పెళ్లి చేసుకోవాలని ఉంటే కనుక, అంటే మొదటిసారి పెళ్లి చేసుకునేటువంటి మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారు 22వ తారీఖు మే మాసంలో 22వ తారీఖు తర్వాత సంబంధాలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా అవి కుదిరేదానికి అవకాశం ఉంటుంది. స్త్రీగా మీనరాశిలో ఉంటే కనుక తూర్పు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, పురుషుడు ఉంటే కనుక ఉత్తరం నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. అంటే దిక్కులు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆ సంబంధం వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకంగా కార్యక్రమాలు చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ఇళ్ళు, స్థలాలు, అలానే పంట భూములు, రియల్ ఎస్టేట్ రంగాలు చేసుకోవాలనుకున్న మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. 25వ తారీఖు తర్వాత మాత్రమే మీనరాశి వారికి 25వ తారీఖు తర్వాత ఈ మే మాసం నుంచి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఉంది కదా అన్నారని చెప్పేసి కోట్ల రూపాయలు అప్పు చేసి మాత్రం చేయకండి. మీకు ఎంతవరకు సానుకూలంగా ఉందో అంతవరకు మాత్రమే చేయండి. అప్పు చేయకండి, తప్పు చేయకండి. ఈ 2 చేయనట్టు మాత్రాన మీనరాశి వాళ్ళకి అదృష్టం అనేది ఖచ్చితంగా తలుపు తడుతుంది, ఒకసారి మాత్రమే తడుతుంది. అయితే ఈ మీనరాశి వారికి కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉన్నా, అక్కడ చుక్కెదురవుతుందన్నా కూడా ఈ మీనరాశి వారు మే మాసం 12వ తారీఖు తర్వాత కోర్టు వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా మారేలాగా ఉన్నాయి. అలానే ఈ మీనరాశి వారికి ఇంకా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలనుకుంటే కనుక వ్యాపారాలు వీరు బుక్ స్టాల్స్, అలానే హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా వీరికి చాలా సానుకూలంగా ఉన్నాయి. కూరగాయల వ్యాపారం, ఫ్రూట్స్ వ్యాపారం కూడా వీరికి చాలా సానుకూలంగా ఉంది. అలానే కార్లు దుకాణాలు కూడా మీకు చాలా సానుకూలంగా ఉంది. ఏదైనా ఏజెన్సీస్ తీసుకోవడం కూడా మీకు చాలా సానుకూలంగా ఉంది. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మాత్రం ఖచ్చితంగా కలిసి రావు అని చెప్పొచ్చు. అలానే ఈ యొక్క మీనరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు రావాలి, గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా
కొంతమేర తొలగిపోయేసి మీకు కొంత వెసులుబాటు కనిపించాలి, ఆ గ్రహాల నుంచి సౌలభ్యం కూడా మీకు ఉండాలి అనుకుంటే కనుక చిన్న పరిహారాలు కూడా ఉన్నాయి. ఆ పరిహారాల నిమిత్తం కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీకు ప్రతిరోజు పారాయణం చేయండి. ఆ నెంబర్ వచ్చేసి 4397 734 4397 734. ఈ నెంబర్ని కనుక మీరు ప్రతిరోజు కూడా 122 సార్లు పారాయణం చేయాలి. ఈ పారాయణం ఎలా చేయాలి అంటే కనుక చేతిలో ఏదైనా బియ్యం కానీ, చేతిలో ఏదైనా స్వీట్ పదార్థం కానీ, చేతిలో ఏదైనా పాల గ్లాస్ అయినా సరే పెట్టుకొని, కాఫీ, టీ, పాలు ఇలాంటివి ఏమైనా పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని దానిలో ఒక 11 సార్లు ఊదుకొని తాగినట్లయితే కనుక ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇంకొక రెమెడీ కూడా మీకు ఏంటంటే కనుక పసుపు కొమ్ములు ఒక 5, ఆరెంజ్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీసు, అలానే ఒక్కలు ఒక 5, మొద్దు ఒక్కలు కానీ ఒక పొడి కానీ ఉంటుంది కదా అది ఒక 5, అలానే ఇంగువ ఒక 20 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు, మీరు దీంతో పాటు తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు, అలానే నల్ల నువ్వులు ఒక 20 గ్రాములు, నవధాన్యాలు ఒక 50 గ్రాములు, ఇవన్నీ కూడా మీరు ఈ గుడ్డలో చుట్టేసి మీ చుట్టూతా దిష్టి తీసేసుకొని మీ కాలు దగ్గర నుంచి తల వరకు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని ఇవన్నీ కూడా పారేటువంటి నీటిలో మీరు స్నానానికి వెళ్ళినప్పుడు నీటిలో వేసేయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసేసి మీనరాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.